ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఉత్తమ సమాజానికి మూలస్తంభం ఉపాధ్యాయులు, ఉత్తమ పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు. మరి అటువంటి ఉపాధ్యాయుడు ఒక న్యాయవాదిగా అవతారం ఎత్తితే ఎలా ఉంటుంది సమాజం? దీనికి నిదర్శనమే ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు కళానంద రెడ్డి. ఈ కళానంద రెడ్డి ఎవరు అంటారా? ఉపాధ్యాయుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎంతోమంది ఉత్తమ విద్యార్థులను ఈ సమాజానికి అందించి ప్రస్తుతం విశ్రాంతి పొంది అయినా అలుపెరగని పోరాటం చేస్తూ సమాజానికి తనేమిటో నిరూపించుకోవాలి, 10 మందికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో విశ్రాంతి పొందిన తర్వాత కూడా లాయర్ వృత్తిని ఎంచుకొని ప్రస్తుతం ఎల్ఎల్బి చదువుకుంటూ ఎల్ఎల్బి విద్యార్థిగా తను సమాజానికి ఏం చేయాలని కోరుకుంటున్నారు, సమాజ నిర్మాతగా తను ఎలాంటి భాగస్వామ్యాన్ని వహించబోతున్నారు అన్న విషయాలను, తన ఇతి వృత్తాంతాన్ని ఈరోజు ఆయన ద్వారానే అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. కళానంద రెడ్డి గారు, మీ పేరే చాలా వెరైటీగా ఉంది. అంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఆ పేరు ఎవరికీ లేదని నేను అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? టు మై నాలెడ్జ్ కరెక్ట్ అనుకుంటున్నారు సార్. మీరేమన్నా సర్చ్ చేస్తారా మీ పేరు ఇంకెవరైనా ఉందని? లేదు సార్, 1-2 సార్లు ప్రయత్నం చేసినా కానీ నాకు ఎక్కడ తగలేదు. అది కళానంద రెడ్డి, కళా ఆనందం రెండు కలిసి. మీరు ఉపాధ్యాయ వృత్తి ఎప్పుడు ప్రారంభించారు? మరి రిటైర్డ్ అయిన తర్వాత ఎల్ఎల్బి చేయడానికి కారణం ఏంటి? నేను ఉపాధ్యాయ వృత్తి 1989వ సంవత్సరం ఆగస్టు 16వ తేదీన ప్రారంభించినాను సార్. స్పెషల్ టీచర్గా ప్రారంభించినాను. తర్వాత సెకండ్ గ్రేడ్గా అప్గ్రేడ్ అయినాను. తర్వాత 2002లో నేను స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది 2020లో నేను రిటైర్డ్ అయినాను సార్. 2020లో ఎంతమంది విద్యార్థులు మీరు సమాజానికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుంటారు మీ సర్వీస్ లో? దాదాపు మేము 31 సంవత్సరాలు పనిచేసినాను సార్. 31 సంవత్సరాలు. కనీసం అంటే ఒక 10,000 మంది ఈ పాటికి మంచి రేంజ్ లో ఉంటారు సార్. చాలా మంది ఉంటారు సార్, మంచి పొజిషన్ లో ఉంటారు సార్. ఏంటి మీ కుటుంబ వృత్తాంతం ఏంటి? మా నాన్నగారి పేరు ఏఎల్ నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎస్ఐఎఫ్ పోలీసు. తర్వాత మేము 5 మంది సంతానము. అందరూ చదువుకున్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. మా పెద్దన్న ఎంఎస్సి కెమిస్ట్రీ చేసినారు, రెండో ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ చేసినారు, మూడో ఆయన ఇంజనీరింగ్ చేసినారు. మా సిస్టర్ 10th క్లాస్ వరకు మాకు చేసినారు. నేను బిఎస్సి, బిఈడి, ఎంఏ, ఎంఫిల్ అనుకోని విధంగా డ్రాప్ అయిపోయింది. తర్వాత ఎల్ఎల్బి, ప్రస్తుతం ఎల్ఎల్బి చేస్తున్నాను నేను. తర్వాత నేను 92లో వివాహం చేసుకున్నాను, కులాంతర వివాహం చేసుకున్నాను. 89లో ఈ ఉద్యోగానికి రావడం జరిగింది. పెళ్లికి ముందు మీకు ఉద్యోగం లేదు? పెళ్ళైన తర్వాత ఉద్యోగం? పెళ్ళైన తర్వాత నాకు. ఎంతమంది సంతానం మీకు? మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంశీ కృష్ణారెడ్డి, మా అమ్మాయి పేరు దివ్యశ్రీ. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఇద్దరు. మీరు కులాంతర వివాహం చేసుకున్నారన్నారు. అవును సార్. అవును సార్. మరి కులాంతర వివాహం పట్ల మీకు ఉన్న అభిప్రాయం ఏంటి? మీరు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఏమైనా స్ట్రగుల్స్, అంటే ఆ పక్క ఈ పక్క ఏమైనా తేడా ఉంటాయి కదా? కులాంతర సమస్యలు వచ్చిందా? అవును సార్, సమస్యలు వచ్చినాయి సార్. కులాంతర వివాహంలో ఉండేటువంటి 2 డ్రాబ్యాక్స్ ఏమంటే, ఒకటి వాళ్ళ వైపు నుంచి వీళ్ళ వైపు నుంచి పేరెంటల్ సపోర్ట్ అనేది పూర్తిగా ఉండదు. రెండోది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండింటి ఫేస్ చేసేదానికి సిద్ధపడితే మాత్రం కులాంతర వివాహం చేసుకోవచ్చని నా ఉద్దేశం సార్. మీరు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చాయి? అదే సార్, నాకు పేరెంట్స్ నుంచి ఎవరి వైపు నుంచి కూడా సపోర్ట్ లేదు సార్. మేము చేసుకోవాలని ఉద్దేశం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత నేను అంటే 89 నుంచి మాకు లవ్ అఫైర్ ఉంది, కానీ చేసుకున్నామా 1982లో చేసుకున్నాం సార్ పెళ్ళి. అయితే అప్పట్లో మాకేమనంటే వాళ్ళ వైపు నుంచి మా వైపు నుంచి కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోయినా కూడా మేము ఇష్టపడి చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదురైనాయి. నాకు ఉద్యోగం అనేది 1989లో స్పెషల్ టీచర్ రావడం వల్ల ఆ 398 రూపాయలతోనే మేము జీవనం చేయాల్సి వచ్చింది. అప్పట్లో మాకు కాలనీలో ఒక ఇల్లు ఇచ్చినారు సార్. ఆ కాలనీలో మేము అక్కడే ఉండి మేము జీవనయాత్ర అనేది సాగిస్తూ వచ్చినాము. తర్వాత 1991లో నేను సెకండ్ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ అయినాను. కొంత ఆర్థిక స్తోమత అనేది రావడం వల్ల 92లో మే నెలలో మేము వివాహం చేసుకోవడం జరిగింది. కులాంతర వివాహం చేసుకోవడాన్ని నేను తప్పుపట్టను. కాకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పేరెంటల్ సపోర్ట్ లేకపోయినా కూడా పర్వాలేదు,
మనం నిలదొక్కోగలము అనేసి ఇరువైపుల అంటే ఇద్దరు అంటే ఎవరైతే ప్రేమించుకుంటారో వాళ్ళిద్దరూ కానీ అనుకోగలిగితే ఇది మంచి వివాహమే సార్. దీన్ని మనం తప్పట్టాల్సిన పని ఏం లేదు. అయితే ఇద్దరికి పూర్తి విల్లింగ్ అనేది ఉండాలి. కలిసి ఇద్దరు జీవించాలా అనేది పూర్తి పట్టుదలతో ఉంటే ఇది పెద్ద అడ్డంకేం కాదు, మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. మీది కులాంతర వివాహం అన్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు గతంలో అంటే మీ కాలంలో కులాంతర వివాహం అయితే ఇద్దరు కూడా భార్యాభర్తలు ఒక స్టబన్ గా ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుత కాలంలో అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంత త్వరగా వారు విడాకులకి కోర్టు మెట్టెక్కుతున్నారు. మరి అలాంటి వారికి మీరు కులాంతర వివాహం చేసుకున్నప్పుడు ఎలా ఉండింది మీ యొక్క బంధము? అలాంటి బంధాన్ని ప్రస్తుత కాలానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సార్, మేము చేసుకున్నప్పుడు కులాంతర వివాహం మీద చాలా అడ్డంకులు ఉన్నాయి సార్. అప్పట్లో ఎవరు కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. తర్వాత ఇంకోటి ఏమంటే ఊర్లో కూడా ఒక రకమైన చులకన భావంతో చూసేవాళ్ళు అప్పట్లో. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో అరేంజ్డ్ మ్యారేజెస్లో పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది, ఫైనాన్స్ సపోర్ట్ ఉంటుంది. కాబట్టి వచ్చే చిన్న చిన్న సమస్యలు సులభంగా పరిష్కరించుకోవచ్చనే నా ఉద్దేశం. ఎందుకంటే ఇరువైపుల నుంచి వాళ్ళకి సహకారాలు అందుతాయి. రెండోది ఫైనాన్షియల్గా కొంత వాళ్ళు వీళ్ళు చేస్తారు. కాబట్టి నాకు తెలిసి వచ్చే సమస్యలన్నీ ఇంతకన్నా చిన్నవిగానే ఉంటాయని నా భావన. దీని విషయంగా వాళ్ళు మధ్యవర్తిత్వం ద్వారా అంటే కోర్టులో కూడా మధ్యవర్తిత్వం అనే దాని ద్వారా వాళ్ళకి నచ్చజెప్పి విడాకుల కేసును తగ్గించవచ్చు అని నా అభిప్రాయం సార్. అవును సార్, కౌన్సిలింగ్ ద్వారా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. మీరు అన్నట్టుగా ఎదిరించి పెళ్లి చేసుకుని ఇలా ప్రేమ వివాహం చేసుకుని తనీగా వచ్చి అంటే వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు కదా, మరి అలాంటి వారికి మీరు ఇచ్చేది ఏంటి? ఎందుకంటే వాళ్ళకు రెండు వైపులా సహకారం ఉండదు సేమ్ మీలాగే. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఒకరికి ఒకరు యూత్ కాబట్టి కొంచెం ఉడుకు రక్తం, వాళ్ళకి సపోర్ట్ లేదు, ఇంకా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం అంటే ఫస్ట్ మొట్టమొదటిగా ఏమంటే ప్రేమికులు ఇద్దరు కృతనిశ్చయానికి రావాల్సి ఉంటుంది. మనం ఒకరిని వదలకూడదు అని కృతనిశ్చయం అనేది ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా ఏదో ఒకరికి స్థిరపడచ్చు సార్. కొద్దిగా గొప్ప మొదట్లో తక్కువైనా కూడా రాను కొంచెం దాని ఆర్థిక స్తోమత అనేది పెరుగుతా వస్తుంది. ఇద్దరు కలిసి మెలిసి అన్యోన్యంగా జీవించేదానికి అవకాశం ఉంది. ఇద్దరు ఇష్టపడడం అనేది ముఖ్యమైన విషయము. ఇద్దరు ఇష్టపడడం అనేది జరిగితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది చిన్న విషయమే, దీన్ని ఏదో ఒక రకంగా పుంజుకోవచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో ఏమంటే అరేంజ్డ్ మ్యారేజెస్లో నీకు ఆర్థిక స్తోమత కూడా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న సమస్యల్ని పేరెంట్స్తో కానీ లేదు ఇతరులతో చర్చించి ఈజీగా పరిష్కరించుకోవచ్చని నా ఉద్దేశం. గురువుగా స్పెషల్ టీచర్గా మీ ఉద్యోగాన్ని స్టార్ట్ చేసినప్పటికీ రిటైర్డ్ అయిన స్టేజ్కి మధ్యలో విద్యార్థుల యొక్క గురువు యొక్క అంకిత భావంతో పనిచేసే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ప్రవర్తనలో తేడాలు మీరు ఏం గమనించారు? అవును సార్, నేను మొదట్లో చేరినప్పుడు గురువు పట్ల కొంత గౌరవభావం అనేది ఉండేది. చిన్న పిల్లలు ఏమైనా తప్పు చేస్తే మేము కొద్దిగా మందలించే వాళ్ళము. తప్పనిసరి పరిస్థితుల్లో 1-2 సార్లు మేము బెత్తం కూడా ఉపయోగించే వాళ్ళము. కానీ మా ఉద్దేశంలో అటువంటి పరిస్థితి అప్పట్లో ఉండేది సార్. ఇప్పుడు రాను ఏమైందంటే పిల్లల్ని కొట్టడం అనేది కార్పొరేట్ పనిష్మెంట్ అనేది తప్పు అనే ఉద్దేశంతో కొంతమంది పేరెంట్స్ స్కూల్లోకి వచ్చి గొడవ చేసే సందర్భాలు ఉంది సార్. అటువంటి పరిస్థితుల్లో నా ఒపీనియన్ ఏమంటే ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే టీచర్తో డైరెక్ట్గా మాట్లాడి అంటే సపరేట్గా ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది చెప్పి నచ్చజెప్తే టీచర్లు కూడా విపరీతమైన కార్పొరేట్ పనిష్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు కూడా సరిదిద్దుకుని పోయేదానికి అవకాశం ఉంది. రెండోది టీచర్ ఇప్పుడు సమాజం మంచి స్థితిలో రావాలంటే టీచర్ చేతిలోనే ఉంది సార్. కాబట్టి చిన్నపిల్లలు తప్పు చేస్తే ఫస్ట్ 1-2 సార్లు మాటలతో చెప్పి వాళ్ళు సరిదిద్దని శతవిధాల ప్రయత్నం చేస్తాము. విధి లేని పరిస్థితుల్లో 1 or 2 సందర్భాల్లో మాత్రం కార్పొరేట్ పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా చేయకూడదు రూల్స్ ప్రకారం. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా వచ్చి పేరెంట్స్ పోయినా కానీ పేరెంట్స్ అదే టీచర్తో ఏకాంతంగా మాట్లాడి ఈ విధంగా జరిగిందని చెప్పి నచ్చజెప్తే ఆటోమేటిక్గా ఆ సమస్య అనేది అంత తీవ్రంగా రాకుండా పోవచ్చు. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ కూడా టీచర్లకు కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా కార్పొరేట్ పనిష్మెంట్ దాదాపుగా మనం నిరోధించడానికి కూడా అవకాశం ఉంది. ఒకవేళ జరిగినా కూడా దాన్ని పెద్ద మనసుతో వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయగలిగితే మంచి సమాజాన్ని నిర్మించేదానికి టీచర్కి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టుగా మేము భావిస్తాం సార్.